హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, అలాగే కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుంది, డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందా లేదా సైడ్ వేస్ ఉంటుందా, అప్ సైడ్ ఉంటుందా అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. మనం ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కాల్ సైడ్ అనేది ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది. ఇది వచ్చేసి 15,300 దగ్గర ఉన్నది. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,500. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,000 అండ్ 15,100. సో రేపు ఒకవేళ నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఇక్కడ 15,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 15,100 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ హైయెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. 15,100 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ అదవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఎందుకంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డౌన్ సైడ్ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఎవరైతే 15,300 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ని షార్ట్ చేశారో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అంటే మేబీ ఈ లెవెల్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ అనేది రేపు ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మనం ఏదైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం చూసినప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, అలాగే ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి కంటిన్యూ కావడానికే అవకాశం ఉంటుంది. ఎనీహౌ రేపు చూద్దాం. అలాగే పుట్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ను ఫైండ్ అవుట్ చేసుకుందాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 14,500. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 14,800. నెక్స్ట్ సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఉన్నది. సో ఈ మూడు లెవెల్స్ ఇక్కడే ఉన్నది, 14,400 దగ్గర ఉన్నది. ఓకే, రేపు ఒకవేళ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. 14,800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ 14,700 దగ్గర ఇంకొక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తుంటే ముందుకు వెళ్ళడానికి, డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఎనీహౌ వీటన్నిటిలలో మనం ఎక్కువగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది ఇక్కడ ఉన్నది. ఇది వచ్చేసి 14,800. సో కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి పాసిబిలిటీ చూస్తున్న లెవెల్ ఈ లెవెల్. ఒకసారి ఈ నిఫ్టీ చార్ట్ను ఇక్కడ మనం పర్టికులర్గా ఈ రీజియన్ వరకు 14,700 అనే స్ట్రైక్ ప్రైస్ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే రేపు ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలో పర్టికులర్గా ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి ఈ లెవెల్ వరకు ఖచ్చితంగా 14,700 వరకు ప్రైసెస్ అనేవి వచ్చి మళ్ళీ బౌన్స్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది పెరిగితే ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా రిజెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఇది సపోర్ట్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ రేపు చూద్దాం ఏం జరుగుతుందో. నిఫ్టీ డైలీ క్యాండిల్ ప్రకారం అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం డైలీలో అనాలిసిస్ చేసుకున్నప్పుడు
మనకు బేస్ లైన్ కింద ఉన్నది, క్యాండిల్ అనేది బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం ఉంటుంది. రేపు ఇవాళటి లో ఏదైతే ఉంటుందో ఈ లోను టచ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఈ 14,745 లెవెల్ను టచ్ చేసుకుంటూ, లేదంటే వీలైతే ఇంకా కొంచెం కింది వరకు వచ్చి 14,700 వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ 14,700 వరకు కూడా మళ్ళీ రేపు ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సేమ్ మనం ఏదైతే ఆప్షన్ చైన్ డాటాలో పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ 14,700 800 దగ్గర ఉన్నది కాబట్టి ఈ లెవెల్ ఖచ్చితంగా టచ్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 14,700 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం 14,500 వరకు పర్టికులర్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అది 14,500 to 600 మధ్యలో ఇన్ బిట్వీన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఇది డే క్యాండిల్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 14,500 వరకు రావడానికి అయితే 15,500 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు కాల్ సైడ్ కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గరనే ఉన్నది కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. క్యాండిల్స్ అనేవి క్లౌడ్ మధ్యలో ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రం డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్స్ అనేది రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఒక లోడ్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేసు ఇది వైలేషన్ అయితే ఇంకా డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అది 14,702 14,702 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది వైలేషన్ అయితే 14,466 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. ఇది అవర్లీ సినారియో. మనకు ఇంపార్టెంట్ సపోర్టు జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ మార్క్ చేసుకున్నప్పుడు కూడా ఇవి ఒకవేళ రేపు ఇక్కడ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఎనీహౌ మళ్ళీ ఒకసారి ఈ జోన్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 14,700 జోన్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. 14,600 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ రెసిస్టెన్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ రేపు చూద్దాం. 15 మినిట్స్లో చూద్దాం. మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖ ఇండికేటర్ ప్రకారం కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉండడం జరిగింది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ కావాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ఓపెన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సినారియో ఉండదు కాబట్టి ఒకవేళ మేబీ ఓపెన్ అయితే కనీసం అట్లీస్ట్ కనీసం ఇక్కడ 15,050 పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు మాత్రమే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఈ రీజన్లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అవర్లీలో బేరిష్ ఉంది, అలాగే 15 మినిట్స్లో బేరిష్ ఉంది. సో మేబీ రేపు కాసేపు బేరిష్ ఉండి తర్వాత సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఇది నిఫ్టీ యొక్క సినారియో. అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 37,000. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,000. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈ లెవెల్ 36,500. ఇన్ కేస్ రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటి అన్నిట్లలో మనం సిగ్నిఫికెంట్గా గమనించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి మేబీ రేపు 36,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి సపోర్ట్ సైడ్ కూడా మనం ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ
డౌన్ సైడ్ వస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పరిశీలించినప్పుడు పుట్ సైడ్లో ఇక్కడ ఉంది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ సపోర్ట్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 34,500. థర్డ్ చూసినప్పుడు ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి 35,000. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో స్ట్రాంగ్గా ఉండేది ఏంటంటే 34,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంది 34,000 అనేది. సరే, మనం అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుంటే ఇంకా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఎనీహౌ ఇక్కడ కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. ఎట్ ద సేమ్ టైము పుట్ సైడ్ కూడా షార్ట్ బిల్డప్ జరుగుతుంది. చూడండి, ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా పాజిటివ్లో ఉంది. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నది. రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నది. అంటే పర్టికులర్గా ఒక లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే అంటే డేలో ఎక్కడ హై ఫామ్ చేసిందో మళ్ళీ అక్కడ వరకు కాకుండా కొంచెం ఆ లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి వద్దాం. 15 మినిట్స్ నుంచి వచ్చినప్పుడు ఇది డౌన్ ట్రెండ్ చూపెడుతుంది. అయినప్పటికీ ఇక్కడ స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది. స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతూ ఉంటే మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకుంటున్నట్టు ఇది అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్తుంది మన అప్ సైడ్? ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజియన్లో ఒక పర్టికులర్గా ఈ రీజియన్లో ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ ఇలా వస్తే, లేదు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 36,000 దగ్గర ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది 15 మినిట్స్లో సినారియో. అవర్లో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయితే ఉన్నది. ఎందుకంటే ప్రైజెస్ అనేవి క్లౌడ్ కింద ఉన్నాయి. అట్ ద సేమ్ టైము బేస్ లైన్ కింద ఉన్నాయి. ఇక్కడ ఒక బేస్ లైన్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది వచ్చేసి 35,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉన్నది. ఇక్కడ ఒక రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సపోర్ట్ అనేది మళ్ళీ ఒకసారి అక్కడ రీటెస్ట్ చేయడానికి, ఈరోజు లో ఉన్న చూడండి అక్కడ ఒక రీటెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉన్నది. డేలో చూద్దాం. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,250 to 500 మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. డేలో చూసినప్పుడు సేమ్ నిఫ్టీ లాగానే ఉంది. ఇది కూడా ఒకవేళ ప్రైజెస్ అనేవి బేస్ లైన్ కింద క్లోజ్ అవుతున్నాయి, ఎట్ ద సేమ్ టైం కన్వర్జేషన్ లైన్ కింద క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 34,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే మాత్రం 34,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం ఎక్కడ గ్యాప్ ఓపెన్ అయితే ఈ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బేస్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 36,000 దగ్గర బేస్ లైన్ అనేది ఉన్నది. దీనిపైన ఓపెన్ అయితేనే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది
ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్స్ అండ్ సపోర్ట్ జోన్స్. ఇన్ కేస్ ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 33,606 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.